హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ వృషిక వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా మామయ్య స్వామిది పుట్టినరోజు అనమాట. సో ఇంటికి పిలిచి భోజనం పెట్టాము. సో మార్నింగ్ లేచేసి ఇక రుషిక పడుకుంది, ఇంకా లేవలేదు ఇంకా. సో మా హస్బెండ్ లేచి వాష్రూమ్లో ఉండే, ఇక మా సిస్టర్ ఏమో అప్పుడే ఫ్రెష్ అప్ అవుతుంది, బ్రష్ బాగా ఉంటుంది. ఇక మా అత్తమ్మ టీ పెడుతుంది, అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇక మా మామయ్య అప్పుడే వచ్చిందనమాట. ఇక రుషిక అప్పుడే లేచింది, ఇక ఎత్తుకుండు మా హస్బెండ్. ఇక అప్పుడే లేచి టీ తాగుతున్నాడు. ఇక యాక్చువల్ ఎప్పుడో అనుకున్నాము పెడదామని. సో బర్త్డే రోజు స్పెషల్గా ఉంటుందన్న, సో ఆ రోజు ప్లాన్ చేసామన్నమాట. ఇక మా సిస్టర్ వచ్చేసి పళ్ళు తెల్లగా కావాలని తోమేస్తుంది గట్టిగా. ఇక తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయినాక ఇక మా హస్బెండ్ స్టార్ట్ చేసిండనమాట పూజ ఇట్లా. ఇక మా సిస్టర్ పూజ సామాన్లకు బొట్టు పెడుతుంది, మా అత్తమ్మ ప్రసాదం చేస్తుంది, మా హస్బెండ్ ఏమో పువ్వులు ఇట్లా అన్నీ పెడుతుంది. ఆయన చేతి కింద నేను అన్ని హెల్ప్ అంటే అందియడం అనమాట. ఇక అంతా స్టార్ట్ చేసినాము. సండే ఎవ్రీ సండే మేము ఇక సట్టి స్టార్ట్ అయింది కదా, సో పాలు ఇంకా పరమాన్నం ఎక్కిస్తున్నాం అనమాట. డైలీ కాదు, సండే. సో ఇక మా హస్బెండ్ నేను ఇక అందరం పనిలో ఉంటే మా రుషిక ఇక వాళ్ళ పిన్ని తినిపిస్తుంది, టిఫిన్ చేపిస్తుంది అనమాట. అప్పటికే టైం అయిపోయింది అని. ఇక మా మామయ్య స్వామి ఇక కాఫీ పెట్టేస్తే కాఫీ తాగినాడు. సో ఇక మా రుషిక చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది, టిఫిన్ కూడా చేసేస్తుంది. ఇక మా సిస్టర్ సలూన్ కానీ రెడీ అయ్యింది. సో మా మామయ్య పోవద్దు, ఉండు, పూజ అయిపోయినాక పో అంటే ఇక అప్పటి వరకు అని ఉన్నది. ఇక సలూన్లో చెప్పేసింది లేట్ వస్తా అని. ఇక అప్పటి వరకు ఇక రుషికకి తినిపిస్తుంది అనమాట. పోదామని రెడీ అయ్యింది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు ఎట్లా ఆడుతున్నారో, పిన్ని డాటర్ పాటలు పెట్టుకొని ఇద్దరు రైరరా ఏదో సాంగ్ మీద డ్యాన్స్ ఆడుతున్నారు. ఇక నా దగ్గరకు వచ్చి అమ్మ అనుకుంటూ వచ్చింది. ఇక నేను కూర్చుండి పోయిన అక్కడనే. ఇక మా హస్బెండ్ చాలా బాగా చేస్తాడు పూజ. అసలు ఇంట్లో మొత్తం అసలు ఎట్లా అంటే ఒకటి ఉంటుంది అనమాట, వైబ్రేషన్ అట్లా మొత్తం పొగ నింపేస్తాడు అనమాట. అట్లా చేస్తాడు పూజ. మేమన్నంత అట్లా చెయ్యం, కానీ మా హస్బెండ్ బాగా భక్తి. అది కూడా ఎవ్రీ కాదు, అంటే మండే ట్యూస్డే ఇవన్నీ కాదు, ఓన్లీ సండే వస్తే చాలు బాగా చేస్తాడు పూజ. ఎందుకంటే దేని గురించి, మల్లన్న స్వామి గురించి. సో చెప్పాను కదా మీకు కొమరెల్లిలో స్టోరీ, మల్లన్న ఏంటో పవర్ఫుల్లో ఏంటో అన్నీ చెప్పాను కదా. సో ఆ నమ్మకం అంతే. ఇక పూజ స్టార్ట్ అయిపోతుంది, అంతా రెడీ చేసేసినాము. ఇక మా హస్బెండ్ పూజ చేసేస్తున్నాడు. సారీ ఫ్రెండ్స్, నాకు యాక్చువల్లీ అసలు వీడియోస్ తీయడం కారణం ఏంటంటే నాకు సరిగా హెల్త్ బాగాలేదు, కోల్డ్ కాఫ్ వచ్చిందనమాట. చాలా అసలు 1 వీక్ అవుతుంది నాకు తగ్గక. ఇక ఈరోజు ఇంకా మల్లన్న స్వామిది కళ్యాణం కదా, సో తీద్దాము అన్నట్టుగా తీసినాం అనమాట వీడియో. నాకు కాకపోయినా కానీ ఏదో తీద్దామని. అందుకే నేను ఎక్కువ పని కూడా చేస్తలే, వాటర్లో కూడా ఎక్కువ ఉండలేను, డాక్టర్ ఉండొద్దు అన్నది. సో ఇక మొత్తం మా అత్తమ్మ మా సిస్టరే చేసుకుంటున్నారు అన్నీ. ఇక నేను ఈయన చేతి కింద ఏదో అన్నీ అందిస్తున్నా, నార్మల్ చిన్న పనులు చేస్తున్నా అంతే, వాటర్లు ఎక్కువ ఉండలేని. ఇక వాళ్ళ డాడీ ఏమో చేస్తుండే, ఇక వీళ్ళిద్దరు పిన్ని డాటర్స్ మొక్కుతున్నారు అనమాట. ఇక పూజ స్టార్ట్ అయిపోయింది. మా హస్బెండ్ దీపాలు ముట్టించేసిండు, అగరబత్తులు ముట్టించేసిండు. ఇక యాక్చువల్లీ మల్లన్న కళ్యాణం రోజు అంటే మేము ఎప్పుడు అంటే నా పెళ్ళి కాకముందుకి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇట్లా ఇంట్లో పూజ చేసి ప్రసాదం చేసుకొని అది చేసుకొని ఉంటుండే. కానీ ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత టైమే తెలుస్తలేదు, అసలు పూజకే టైం అయిపోతుంది మొత్తం అట్లా అనమాట. ఇక స్టార్ట్ అయిపోయినాయి వారాలు. కొమరెల్లి మల్లన్న జాతర స్టార్ట్ అయిపోయింది. కళ్యాణం అయిందంటే కథం జాతర స్టార్ట్ అయిపోతుంది. మేమందరం మా రిలేటివ్స్ మొత్తం అందరం కలిసి వెళ్తాం అనమాట. ఒకవేళ వెళ్తే ఆ రోజు కూడా తప్పకుండా మీకు వ్లాగ్ చేసి పెడతాను వీడియో. సో ఇక పూజ అయిపోతుంది, ఎంత రెడీ అయిపోయింది. ఇక మా సిస్టర్, మా డాటర్, వాళ్ళ బాబాయ్ చూడండి ఎట్లా చేస్తున్నారో, మొత్తం పిచ్చిగా చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నారు. ఆమెను చిన్నపిల్ల అంటే ఆమెతో పాటు 2 చిన్నపిల్లలు, చంటి విశాలి. ఇంకా ఇక ఆరతి ఇచ్చేస్తున్నాడు మా హస్బెండ్.
ఇక మా రుషిక చూడండి ముందర క్లాప్స్ కొడుతుంది, గంట కొడుతుండే ఆమె క్లాప్స్ కొడుతుంది. దాదా దాదా నాన్న నాన్న గంటే అంటుంది. ఆరతి ఇచ్చేసినాక ఇక అందరం మొక్కేసినాం. చూడండి ఫ్రెండ్స్, మల్లన్న స్వామికి అందరు దర్శనం చేసుకొని మంచిగా, అందుకే మీకోసమే జూమ్ చేసి తీసిన, మంచి దర్శనం చేసుకోండి. ఇంకా ఇక ఎట్లా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ రుషిక మొత్తం. ఎవ్రీ సండే చేస్తున్నాం అనమాట మేము. స్టార్ట్ అయిందంటే కథం సండే స్టార్ట్ చేయడం. ఇక డైలీ అంటే డైలీగా మా అత్తమ్మ మా మామయ్యకి ఇంకా టిఫిన్ చేస్తుంది కదా, టిఫిన్ కడుతుంది. సో మా అత్తమ్మ చేస్తుంది పూజ డైలీ. ఇక నాకు ఇక మార్నింగ్ అంటే మనం స్నానం చేసుకొని చేయాలంటే నాకు అయితలేదు, ఎందుకంటే చాలా కోల్డ్ అయింది. అసలు పొద్దున్నే ఇంకా లేచి చేయడం అంటే నాకు చేతనవ్వట్లేదు. ఇక సో మా అత్తమ్మనే లేచి ఇక టిఫిన్ స్నానం చేసుకొని టిఫిన్ ఇట్లా వేసేస్తుంది. ఇక వాళ్ళు కూడా డ్యూటీస్లోకి వెళ్తున్నారు కదా, సో అట్లానే వేసేస్తుంది. ఇక అందరం ఆరతి అయిపోయింది, మొక్కేసినాం. ఇక మా రుషిక ఆరతి చూసే చాలు ఇట్లా మొక్కుతుంది చూడండి ఫ్రెండ్స్. దేవుడు మా రుషికకు మల్లన్న అంటే చాలా ఇష్టం. ఇక లైన్గా మొక్కుతున్నాం అన్నమాట. ఇక మా మరిది మొక్కిన తర్వాత ఇక నేను మొక్కిన. మనకు మీదకి అందదు కదా, సో బండారి మల్లన్న స్వామి మీద వేసినాం. అప్పటికే మా మరిది వెనకాల నుంచి అయ్యో వద్దే అందుతలేదు, వద్దే అయ్యో అన్నావు. ఇక ఒప్పిస్తున్నాడు. ఇక తర్వాత లైన్గా అందరం వేసుకుంటూ పోయినాం అన్నమాట బండారి. యాక్చువల్లీ సండే వేయము. ఇక ఈరోజు మల్లన్నది కళ్యాణం కదా, సో బండారి అక్కడికి ఎట్లాగో గుడికి వెళ్తలేం, సో తనకి బండారి అదన్నా వేద్దామని ఎక్కిస్తున్నాం బండారి అనమాట. ఇక మా సిస్టరు పాపం సలూన్ పోయే పాప పర్మిషన్ తీసుకొని ఉన్నది లేట్ వస్తా అని. వచ్చేసి బ్యూటీషియన్ చేస్తుంది సలూన్లో. ఇక వాళ్ళ ఆఫీస్లో చెప్పేసింది లేట్ వస్తాను అని చెప్పేసేసింది, అందుకే అట్లా ఉంది. లేకపోతే పార్టీకి వెళ్ళిపోతుండే డ్యూటీకి. సండే కూడా ఉంటుంది, మెయిన్ సండేనే కదా సలూన్లో వచ్చేది మెయిన్. ఇక మా రుషిక చూడండి ఎట్లా మొక్కుతుందో, అందరు మొక్కుతుంటే ఇట్లా చూస్తుంది. తర్వాత ఇక మా అత్తమ్మ వస్తుంది. మా అత్తమ్మ ఇక అన్నిటి దేవుళ్ళ దగ్గర అన్నిటికీ జల్లుతుంది బండారి. సండే అసలు చెప్తున్నాను కదా, అంటే సట్టి కాకముందు సండే కూడా పూజ అవుతుంది. సండే నేను చేస్తాను, ఒక్కొక్కసారి ఇక మా హస్బెండ్ చేస్తాడు. ఇక ఎక్కువ ట్యూస్డే ఫ్రైడే మెయిన్ నేను చేసేస్తా పూజ. ఇక ఇప్పుడు ఇక నాకు అసలు చెప్తున్నా కదా, నా గొంతు మీకు అర్థమవుతున్న ఉండొచ్చు, అస్సలు బాగాలేదు నాకు. అసలు అంత కోల్డ్ అసలు తగ్గట్లేదు. అసలు హాస్పిటల్కి వెళ్ళినా, చూపించుకున్నా, ఇప్పుడు పర్లేదు, ఓకే. ఇక అట్లానే నేను ఇక అసలు పూజ జోలికే పోతలేను, నాకు అవుతలేదని. ఇక మా మామయ్య స్వామి మొక్కుతున్నాడు అనమాట. చాలా రోజులకి అప్పుడు వెళ్ళిండంటే మళ్ళా తన మామయ్య స్వామి బర్త్డేకి వచ్చిండనమాట, పుట్టినరోజు స్పెషల్గా. ఇక వాళ్ళ డాడీ వేపిస్తుండే బండారు వేపిస్తుండే చిన్న ఆమెతోటి. ఉరుతుంది, జై 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 అని ఉరుతుంది అనమాట. చూసారా పొగ ఎట్లా మొత్తం నిండిపోయింది, అసలు ఫేసెస్ కనబడతలే, ఏం కనబడతలే. అట్లా చేస్తాడు మా హస్బెండ్. నేను మా మదర్స్ వాళ్ళకి కూడా చెప్తా, సండే వస్తే వినే చాలా బాగా చేస్తాడు అసలు ఇంట్లో పూజ. మంచిగా అనిపిస్తుంది, నిండుగా మస్తు పొగేస్తాడు. అట్లా వేస్తాడు, నేను కూడా వేస్తా, కానీ ఆయనంత మొత్తం నింపను, పొగ మొత్తం ఇల్లంతా నింపగానే వేస్తా నేను కూడా. కానీ ఎక్కువ బాగా చాలా బాగా చేస్తాడు. ఇక పూజ అయిపోయింది, అంత అయిపోయి మొక్కేసినాం. తర్వాత ఇక టిఫిన్స్ తెచ్చిండే మా మామయ్య స్వామి. ఇక తెచ్చి పెట్టిండు, ఇక తిన్నాం. మా మామయ్య స్వామి చాలా టైర్డ్ అయిపోయింది. ఇక పొద్దున్నే లేస్తారు కదా వాళ్ళు, పొద్దున్నే లేచి స్నానం చేసుకోవడం అట్లా. ఇక పండుకునేసిండు, కాఫీ తాగేసి పండుకునేసిండు. ఇంకా ఇక చంటి అయ్యో ఏమేమో అంటుంది. ఇక తర్వాత ఇక చంటి విశాలి వెళ్ళిపోయినారు డ్యూటీకి. తినేసి టిఫిన్ చేసేసి వంటలు స్టార్ట్ అయిపోయినాయి. మా హస్బెండ్ పాలకూర పప్పు చేస్తున్నాడు ఫ్రెండ్స్, పాలకూర పప్పు చేస్తుండు. మా అత్తమ్మ బెండి ఫ్రై,
వంకాయ ఆలు వేసేసింది, బెండి ఫ్రై, అన్నం కూడా వండేసేసింది. ఓన్లీ పాలకూర పప్పు, బెండి ఫ్రై అండ్ టమాటా కర్రీ. ఇక అయిపోయింది. ఇక అన్నీ అక్కడ పెట్టేసి బొట్లు పెడుతున్నా నేను. అన్నిట్లకు బొట్లు పెట్టేసేసి ఇక మామయ్య స్వామికి పెడదామని పూజ చేసినాం అన్నమాట. ఇక పాలకూర పప్పు, వంకాయ, ఆలుగడ్డ హల్వా, పాపడాలు, బెండి ఫ్రై, పెరుగు, అన్నం, టమాటా కర్రీ. ఇక మా హస్బెండ్ అన్నీ తెచ్చేస్తుంది. ఇక ప్రసాదం పెడతారు కదా స్వామికి ఫస్ట్, సో అన్నీ వేస్తున్నాం అన్నమాట స్వామికి. ఇట్లా అయ్యప్ప స్వామికి ఫోటో అంటే విగ్రహం ఫోటో ఏం లేదు, సో నార్మల్గా కింద పెట్టి ప్రసాదం పెట్టేసినాం అన్నమాట. అసలు రియల్గా ఇట్లా చేస్తుంటే అంటే ఫస్ట్ టైం నేను నా పెళ్ళి ముందుకేమో కానీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇట్లా అన్నీ అయ్యప్ప స్వామికి ఇట్లా చేయడం అనమాట. లైఫ్లో అస్సలు చేయలేను. ఫస్ట్ టైం అసలు ఇంట్లో స్వామి వారే వచ్చి స్వయంగా స్వామికే పెట్టినట్టుగా అసలు తింటున్నట్టుగా ఇట్లా మస్తు చాలా బాగా అనిపించింది నాకు. ఇంతవరకు నేను ఇట్లా స్వామిల దగ్గరికి వెళ్ళలేదు, ఓన్లీ పూజలకు అటెండ్ అవుతా కానీ ఇట్లా వాళ్ళకి వడ్డియడం కానీ ఇట్లా ప్రసాదం పెట్టడం కానీ ఇవన్నీ ఎప్పుడు చేయలేను. ఫస్ట్ టైం నా లైఫ్లో అంటే ఇదే ఫస్ట్ అయ్యప్ప స్వామికి ప్రసాదం ఎక్కియడం, స్వామికి పెట్టడం అనమాట. అది కూడా మా మామయ్య స్వామి వల్ల అయ్యింది. మా హస్బెండ్ కూడా వేస్తుండే కానీ ఇక ఇయ్యలేడు, తనకు కుదరలేదు. నేను ప్రెగ్నెంట్, ఇక చిన్న ఆమె ఇట్లా ఇక వేయొద్దు అన్నారు, వేయలేడు. ఇక లేకపోతే ఆయన కూడా వేస్తుండే మా హస్బెండ్. మా మామయ్యది ఇక లాస్ట్ అయిపోయింది 18 ఇయర్స్ది. ఇక మా రుషికతోటి ఇక ప్రసాదం అది క్లాత్ కట్టుకోమంటే కట్టుకుంటే ఏడుస్తుంది. ఇక సరే పోనీలే అని అట్లా పెట్టేసి దేవుని దగ్గర పెట్టేసి ఇక పూజ చేస్తున్నాం. నాకు తెలియదు కదా, మా హస్బెండ్ అన్నీ చెప్తున్నాడు, ఎందుకంటే తను ఎక్స్పీరియన్స్ కదా. తను అంటే మాలల ఆయననే మొత్తం పూజ అన్నీ ఆయననే చేస్తాడంట మాలలు ఉన్నప్పుడు. పెళ్ళి కాకముందుకి, పెళ్ళైనప్పటి నుంచి అసలు మాల ఇంతవరకు అంటే వేయలేదు. లాస్ట్ ఇయర్ వేద్దాం అనుకుంటూ కొత్తగా పెళ్ళైందని వేయలే, మళ్ళీ దేనికో వేయలేడు. మళ్ళీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను వేయలేడు. ఇక ఆయన అన్నీ చెప్తుంటే అన్నీ చేస్తున్నా, నాకు తెలియదు కదా ఏమేమి చేయాలి ఏంది అని. సో అన్నీ చెప్తున్నాడు నాకు, ఇది చెయ్యి ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్తున్నాడు. ఒక ఫీలింగ్ అనిపించింది నాకు, సీరియస్లీ చెప్తున్నా, చాలా బాగా అనిపించింది. ఇక తర్వాత మా హస్బెండ్ ఇక నాకు ఇది ఏం చేస్తా కానీ ఆయననే ఇక దేవుళ్ళ దగ్గర అన్ని ప్రసాదం ఇట్లా అద్ది వేస్తున్నాడు అనమాట దేవుళ్ళకి. ఇక వచ్చేసి ఇక ప్రసాదం అయిపోయింది, పెట్టేసినాం, పూజ చేసేసినాం. ఇక స్వామి కూర్చోబెట్టేసి అన్నం వడ్డిస్తున్నాను అనమాట. నిజంగా అసలు నా అదృష్టం అనుకోవాలి. ఫస్ట్ టైం నేను స్వామికి ఇట్లా వడ్డియడం అంటే, ఎక్కడ మనం పూజలకు వెళ్తాం అసలు గర్ల్స్ని రానియరు, అంతా మగవాళ్ళే వేస్తారు కదా. ఓన్లీ వాళ్ళు తిన్నాక ఇసరాకులు తీయడానికి వెళ్తాం. కానీ ఫస్ట్ టైం ఇక నేను వేసిన అనమాట దగ్గర, స్వామి వారికి వేసినట్టు ఒక ఫీలింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకు. ఇక స్వామి మొక్కుతుంది. ఆ స్వామి వాళ్ళు కూడా తినడం అంటే మొక్కు ఇట్లా ఏం చేస్తారు, ఎట్లా స్టార్ట్ చేస్తారు కూడా నేను మా మామయ్య స్వామిని చూసిన ఫస్ట్. నేను ఇంతవరకు ఎవ్వరిని చూడలే. పూజకి వెళ్తుండే, అక్కడ మొక్కుతుండే, పాటలు పాడుతుంటే వింటుండే, కథం ఇక మొక్కేసి స్వామి వాళ్ళు తిన్నాక ఇసరాకు తీసేసి ఇక మేము తినేసి వచ్చేస్తుండే అట్లా అనమాట. ఇంతవరకు నేను చూడకపోతుండే, ఫస్ట్ టైం చేసిన. ఇక స్వామిది అయిపోయింది, అన్నం తినేసిండు అనమాట స్వామి. ఇక ఇసరాకు తీసేసిన, ఇసరాకు తీసేసిన. ఇక తర్వాత స్వామి చిన్న ఆమెను తీసుకొని బయట ఎండలో నించుంటా అన్నాడు. ఇక మేము తినేసినాం. అప్పటికి 3 అయ్యింది, 3 కాదు 2:30 అయింది. ఇక అయిపోయింది, తినేసినాం, పడుకున్నాం, లేచినాం, టీ తాగినాం. ఇక మామయ్య స్వామి వెళ్తున్నా అని ఇక లేచి వెళ్ళిపోయింది అనమాట. కొంచెంసేపు ఒరిగినారు. ఇక తినేసి ఇక అందరం కాలు మొక్కినాము. ఇక మళ్ళీ ఫస్ట్కి వస్తా అన్నాడు. ఇక ఇతికి శబరిమలకి వెళ్ళిపోతున్నాడు అనమాట. శబరిమలకి వెళ్ళిపోతున్నాడు. ఇక ఫస్ట్కి వస్తా అన్నాడు మళ్ళీ కలవనికి. ఫస్ట్ రోజు ఇక ఫస్ట్ కదా, Jan 1 కదా, సో Jan 1కి అందరికి హాలిడే ఉంటుంది. ఇక ఆ రోజు వస్తా అన్నాడు. ఇక
వెళ్ళిపోతుంది. మా రుషిక ఎట్లా ఆడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మెయిన్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.